నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. నేను ఎన్టీఆర్ గారిని ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నానో మీకు తెలియదు అసలు. నా ఫస్ట్ ఫిలిం అందాల రాక్షసి కూడా కాదు, 2009 నుంచి నేను ఐఎమ్ చేజింగ్ హిమ్. అది ఇప్పటిదాకా సెట్ అవ్వట్లేదు. అవ్వలేదు అంతే. చెప్పారు ఏమన్నా ఆయన కథలు? నేను ఆయనకి కూడా చాలా, నేను 2-3 కథలు చెప్పినాను. ఆయనకు చాలా ఇష్టపడతాడు, చాలా బాగుంది అంటారు. బట్ సంభవం పెట్టలేదు అంటే దానికి, అంటే నేను హ్యాండిల్ చేయగలలేదు నాకు కూడా తెలియదు. అంటే ముందు కథ లైక్ చేస్తే హ్యాండిల్ చేయడం క్వశ్చన్ తర్వాత కదా. లేదండి, అది చాలా అసలు ఆయన సునామీ, ఎన్టీఆర్ గారు సునామీ. నేను అందులో పడవేసుకెళ్ళిపోగలరు. అసలు అది చాలా కష్టం అండి. అండ్ అది వేరే అండి, అది వేరే లాంగ్వేజ్ అది కంప్లీట్గా. అంటే ఒక స్టార్ని హ్యాండిల్ చేయడం అంటే అది కాదు, అంటే ఆయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చూసారా, తనగా ఇది కాదు ఇబ్బంది. ఈ ఆయన ఎందుకు సునామీ అంటే అదొక పెద్ద మ్యాగ్నెటిక్ ఇది. ఆయన దాన్ని ఏమంటారు, బెర్ముడా ట్రయాంగిల్ అట్రాక్షన్ లాంటి వ్యక్తి ఆయన. సో ఇంతమంది ఎక్స్పెక్టేషన్స్ని ఈయన ఒక్కడే కదా సాటిస్ఫై చేయాలి, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్. అది చిన్న బరువు కాదు, అది ఆ బాధ్యత